యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ యేసు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు ఉత్థానమైనటువంటి పండుగ, మనకు జయమునిచ్చిన పండుగ కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దినము కనుక దేవుడు ప్రత్యేకంగా మనల్ని దీవిస్తారు. ప్రత్యేకమైన ఆశీర్వాదం మనం అందరం పొందుకుంటున్నామని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే 40 రోజులు మనం దేవుడి దగ్గర ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేశాము కాబట్టి మన ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిస్తారండి. ఈ 40 రోజుల్లో మనం ఎక్కడెక్కడ ప్రార్థన చేశామో ప్రతి ప్రార్థనకి ఆయన ఆమేన్ అని పలుకుతారు. ఎందుకంటే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత అనేక మందికి ఆయన దర్శనమిచ్చి మాట్లాడారు. అదే యేసు ప్రభు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఈరోజు యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మరి 11 సార్లు ఆయన దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆ దర్శనాలలో 2 దర్శనాల గురించి ఈరోజు మనం ధ్యానిస్తాము. దర్శనా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ విధముగా చదువుతున్నాము. సజీవుడను నేను మరణించి తిని కాని చూడుము, సదా జీవించి ఉందెను, మృత్యువునకు మృత్యులోకమునకు నేనే అధిపతిని అని ప్రభు ఆ సాతానుపై తనకున్నటువంటి అధికారమును గురించి యేసు ప్రభు ఈరోజు మన ఒక్కొక్కరికి కూడా తెలియచేస్తున్నాను. భయపడకు, ఇదిగో నేను సజీవుడను అని ప్రభు చెప్తున్నారు. ఇదే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్న నీకు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతారండి. ఆ కాలంలో యేసు ప్రభు తన శిష్యులకి మగ్దల మరియా అదేవిధంగా కొంతమంది స్త్రీలతో మాట్లాడారు కదా. ఈరోజు నీతోనూ నాతో కూడా మాట్లాడతారు. మనము దేవుడి దగ్గర వేచి ఉందామా? తప్పకుండా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఈరోజు ఒక దర్శనాన్ని గురించి మనం చూద్దాం. యేసుప్రభు కనపడిన దర్శనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19 నుంచి 23 వరకు మనం అక్కడ చూసినప్పుడు ఉత్థానమైన తర్వాత యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. అక్కడ మనం చూస్తున్నాము, వాళ్ళు ఆదివారం సాయంకాల సమయంలో వాళ్ళు యూదుల భయం చేత శిష్యులందరూ కూడా ఆ యొక్క ఒక గదిలో తలుపులు మూసుకొని లోపల ఉన్నారండి. ఆ మూసిన తలుపులు మూసినట్టుండగానే యేసు ప్రభు ఆ యొక్క వారి మధ్యలోకి వచ్చేస్తున్నారు. మధ్యలోకి వచ్చి మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక, పీస్ బీ విత్ యూ. ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు చెప్తున్నారు. అదేవిధముగా ఈరోజు మనము కూడా ఏ భయంతో తలుపులు మూసుకున్నామో, ఏ భయంచే కృంగిపోతున్నామో, లోపల ఎవరికి చెప్పుకోలేని సమస్యతో బయటికి వెళ్ళలేక ఏం చేయాలో తెలియక మార్గం తెలియక ఉన్నటువంటి నీ భయంలో నువ్వు ఎక్కడైతే తలుపులు మూసుకున్నావో అక్కడికే యేసుప్రభు వచ్చేస్తారు. నువ్వు మూసిన తలుపులు మూసినట్టుండగా నీ ఒంటరి తనములోనికి యేసుప్రభు ఈరోజు వచ్చి నీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు మనతో కూడా మాట్లాడబోతున్నారు. నువ్వు ఎక్కడ మూసుకొని ఉన్నావు, ఎక్కడ కృంగి ఉన్నావు, ఎక్కడ ఒక్కదానివే వేదనతో మూసుకున్న తలుపుల మధ్యలోనికి యేసు ప్రభు ఈరోజు నీతో నాతో కూడా వచ్చి మనతో మాట్లాడతారు. నీకు సమాధానం కలుగునుగాక అని ప్రభు చెప్తారండి. చెప్పడం మాత్రమే కాదు, తుఫాను గద్దించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఉన్న ప్రతి తుఫాను ఆయన గద్దించి నీకు నాకు ఆయన విడుదల ఇస్తారు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, కీర్తన 18వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాము, దేవుడు ఆకాశం నుంచి తన చేతిని చాచి నన్ను అగాధ జలరాశిలోంచి బయటికి లాగెను అని చూస్తున్నామండి. ఏ అగాధ జలరాశిలో మనం ఉన్నాం, ఏ బాధలో, ఏ దుఃఖంలో, ఏ రోగంలో, ఏ వేదనతో, చింతతో, ఒంటరితనముతో కృంగిపోతున్నావో దేవుని హస్తం వచ్చి నిన్ను బయటికి లాగబోతున్నది. నీ దుఃఖం నుంచి, నీ చింత విచారం నుంచి యేసు ప్రభు బయటికి లాగుతారు. ఆయన అంటున్నారు, నేనే పునరుత్థానమును జీవమును అని ప్రభు చెప్తున్నారు. ఆ జీవం గల దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆయన సహాయం చేస్తాడు. రెండవదిగా యేసు ప్రభు ఆ భయముతో ఉన్న శిష్యుల మధ్య దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారండి? మనం చూస్తున్నాము యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు వారి మీద శ్వాసను ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని వారి మీద పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. ఎందుకోసమని పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు అంటే, ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రము కలుగుతుంది అని, భయం నుంచి విడుదల కలుగుతుంది అని 2 కొరింథీ 3:17లో మనం చదువుతున్నాము. ఆత్మ ఎక్కడుంటే ఏం జరుగుతుందంటే, ప్రతి బంధకాల నుంచి, భయం నుంచి, దేని గురించి మనం భయపడుతున్నామో ఆ భయం నుంచి విడుదల ఇస్తారు. 2 తిమోతి 1:7 వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి, ప్రేమ,
ఇంద్రియ నిగ్రహము, ఈ మూడిటినంట ఆత్మ ద్వారా మనకి ప్రసాదించబోతున్నారు. ప్రతిరోజు భయముతో బానిసత్వంతో బ్రతుకుతున్నటువంటి ప్రతి బిడ్డను విడిపించడానికే కొలసీలకు రాసిన లేఖ 2:14 మనం చూస్తున్నాము. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే భయముతో బానిసత్వంతో జీవితం అంతా గడుపుతున్న ప్రతి బిడ్డకు ఆయన విడుదల ఇవ్వడానికే. ఆయన పునరుద్ధాన శక్తితో ఆయన మన మధ్యలో ఉన్నారు. అదే దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆయన తన పరిశుద్ధాత్మను పంపిస్తారు. ఇప్పుడు మనకు అవసరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకోసమని యేసు ప్రభు చెప్పారు, ఇదిగో నేను వెళుతున్నాను, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, ఎందుకంటే మీతో ఎల్లప్పుడూ ఉండుటకు నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను. ఆత్మ మీకు అన్నిటినీ తెలియచేస్తారు. ఆ పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. ఈ లోకంలో ఒంటరి పోరాటం మనం పోరాడలేము. కనుక ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అని చెప్తున్నారు. అపోస్తుల కార్యం 1:8 దాన్నే మనం చదువుతామండి. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అయితే ప్రశ్న, మరి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఆత్మ మీలో ఉందా? ఆ ఆత్మ మీలో ఉంటే ఏం చేయబోతున్నాడంట? రోమీల పత్రిక 8:11 మనం ఈ విధముగా చదువుతున్నాము. క్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ నీయందు ఉన్నచో, క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన మీ మృత్య శరీరములకు కూడా జీవమును వసగును. జీవమిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనమని మనం చదువుతున్నాము కదా. కనుక ఈరోజు ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మరణించిన మనల్ని జీవముగా లేపుతారు. యెషయా గ్రంథం 61:1-9 మనం అక్కడ చదివినప్పుడు దేవుని ఆత్మ నాపై ఉన్నది, దేనికోసమని? పీడితులకు విమోచన కలిగించుటకు, అంతేకాదండి కృంగిపోయిన వారికి ఉత్సాహ ఆత్మను పుట్టించుటకు ముందుకు వెళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహించి మనల్ని పైకి లేపుతారంట. కృంగిపోతున్నావా? సాతాను చేత లాగబడుతున్నావా? ఈరోజు మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తారని మనకు విడుదల కలగజేస్తారు. తన పరిశుద్ధాత్మ చేత ఏ ఆత్మ అయితే యేసు ప్రభుని మృతులలో నుంచి లేపాడు, అదే ఆత్మ ఈరోజు మనల్ని కూడా మరణం నుంచి బయటకు లేపుతారు, రోగం నుంచి బయటకు లేపుతారు, దుఃఖపరిచే ఆత్మ నుంచి బయటకు లేపుతారు. ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తుల నుంచి ఈ పరిశుద్ధాత్మ మనకు జీవమునిస్తారు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉండాలండి. అపోస్తుల కార్యం 1:4 యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ అంటే ఏంటండి? తప్పకుండా మనం పాటించాలి. ఏం ఆజ్ఞ అంటున్నాడు? అపోస్తుల కార్యం 1:4 మనం ఈ విధంగా చదువుతున్నాము. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నా తండ్రి తెలియపరిచినట్లాంటి వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి. ఆ వాగ్దానం ఏంటి? అపోస్తుల కార్యము 1:5 మనం చదువుతున్నామండి. అక్కడ ఏమి వాగ్దానం ఉందంటే, యోహాను నీటితో బప్తిస్మం ఇచ్చెను, కానీ కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మ చేత మీరు జ్ఞానస్థానం పొందుకుంటారు అని ఆ విధముగా శిష్యులందరూ కూడా దేవుడు చెప్పిన వాగ్దానం కొరకు వేచి ఉండగా వారందరి మీద ఏం కుమ్మరించబడిందంటే అపోస్తల కార్యం 2వ మనం చూసిన పరిశుద్ధాత్మ బలముగా కుమ్మరించబడ్డారు. అప్పుడు ఏం జరిగింది? వారిలో ఉన్నటువంటి పిరికి ఆత్మ తొలగిపోయి ఎవరైతే యేసు ప్రభును తెలియదు అని బొంకిన ఆ పేతురే మనం చూస్తున్నాము 3000 మంది ముందు నిలబడి ధైర్యంగా దేవుని వాక్యమును దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు అతసాక్షిగా మరణించాడు. అలాంటి జీవము ఈరోజు నీలో నాలో కలగాలంటే మరొక్కసారి మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉండాలండి. అప్పుడు దేవుడు కార్యం చేస్తారు. అపోస్తుల కార్యం 10:38 కూడా మనం చదువుతున్నాము. దేవుడు ఏ విధముగా యేసు ప్రభును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినప్పుడు యేసు ప్రభు అంతటా తిరుగుచు మేలు చేయుచు పిశాచి శక్తికి లోబడిన ప్రతి ఒక్కరిని కూడా విడిపించారు. అదే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నన్ను కూడా ప్రతి బంధకాల నుంచి పిశాచి శక్తుల నుంచి విడిపించి యేసయ్య పునరుద్ధాన శక్తిని మనం అనుభవించేలాగా చేస్తారు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ భయముతో ఉన్నామో ఆ భయంలో నుంచి ప్రభు మనల్ని విడిపించే దేవుడుగా మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. రెండవసారి మనం చూద్దాం. యేసు ప్రభు 11 సార్లలో, అంటే వరుస క్రమం కాదండి, నేను చెప్పే దాంట్లో రెండోది నేను ఎంచుకున్నటువంటి దర్శనంలో యోహాను సువార్త 21:1-14 మనం అక్కడ చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు తిబేరియా సరస్సు తీరంన తన శిష్యులకు మరొక్కసారి దర్శనమిస్తున్నారండి.
ఇక్కడ మనం చూస్తున్నాము శిష్యులందరూ ఎలా ఉన్నారంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియక తిరిగి పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు తక్కిన శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? పేతురుతో పాటు వెళ్ళిపోతారు. గమనించండి, 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో పరిచర్య చేసిన ఇప్పుడు ఈ శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాత జీవితంలోకి వెళ్ళిపోయారు. అదే విధముగా మనము కూడా ఈరోజు ఆత్మ విషయంలో పడిపోయి ఉన్నామా? మనము కూడా ఈరోజు మరి ఏమంటారు ఓడిపోయిన స్థితిలోకి మనం వచ్చి ఉన్నామా? ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది? అయ్యో, ఏ స్థితి నుంచి నేను ఏ స్థితికి వచ్చాను? ఈరోజు నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోయాను. నాకున్నటువంటి అన్నిటినీ నేను కోల్పోయి జీరోగా నేను మారిపోయాను. అయ్యో, నేను ఒంటరిగా మారిపోయాను. దేవా, ఏంటి ప్రభువా నా పరిస్థితి? నేను ఎక్కడుండవలసిందని ఎక్కడున్నాను ప్రభువా అని ఈరోజు మనము కూడా చింతతో, వేదనతో, బాధతో ఉన్నట్లయితే ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే యేసు ప్రభు ఏం చేశారు మనం చూస్తున్నాం. అక్కడ విరామం తర్వాత మళ్ళీ మనము ధ్యానిస్తాము.